తెలంగాణలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్, 8 జిల్లాలకు ఆరెంజ్, 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లో అధికంగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర స్థాయిలో ఫ్లడ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 04035174352 అని తెలిపింది. ప్రజలు రోడ్లపై ఇబ్బందులు, ఇంజనీరింగ్ సమస్యలు తలెత్తే ఈ నెంబర్కు సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, నిన్న తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఎక్కువ వర్షాలు నమోదయ్యాయి. మంచిర్యాల, ఆదిలాబాద్ కి ఉన్న కొన్ని రూట్లలో ఈ రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాగులు, వంకలు, వరద ప్రవాహం ఉధృతి కొనసాగుతుంది. ఇక నిన్న ఆదిలాబాద్ లో తమ్సీలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ లో చాలా చోట్ల 15 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో కూడా 14 సెంటీమీటర్ల వర్షపాతం చాలా చోట్ల నమోదైంది. దీంతో అంటే ఒక్కసారిగా ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వడంతో కాలువలకు, చెరువులకు వరద పోటెత్తింది. ఇక దీంతో కొన్ని చోట్ల వరద ఉధృతికి ప్రధాన రోడ్ల మీదకి వెళ్ళి ఆ వరద అనేది ప్రవాహం చేయడంతో కొన్ని రాకపోకలు మంచిర్యాలకి, ఆదిలాబాద్ కి కొన్ని రూట్లలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక వెంటనే ఆదిలాబాద్ కి సంబంధించిన జిల్లా కలెక్టర్, అదేవిధంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా SDRF, NDRF డిపార్ట్మెంట్లు అప్రమత్తమయ్యాయి. అక్కడ సహాయక చర్యలకు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలున్నాయని వాతావరణ కేంద్రం సూచించడంతో అటు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశించారు. మరోవైపు ఇప్పుడు ఎవరైనా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటే కనుక వాటికి సంబంధించి కంట్రోల్ రూమ్ కు ఏర్పాటు చేశారు. ఆ కంట్రోల్ రూమ్ కి సంబంధించి ఒక నెంబర్ ను కూడా, టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ప్రజలు ఎవరైనా సరే వాళ్ళకి రాకపోకలకి కానీ ఇబ్బందులైనా కానీ, నీటి ప్రాంతాలు మునిగి ఏదైనా బ్రిడ్జిలు కొట్టుకుపోయినా కానీ, ఒకవేళ లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నిలిచిపోవడం, వాళ్ళు చిక్కుకుపోయినట్టయితే కనుక వరదల ఈ నెంబర్ కి కాల్ చేయొచ్చని కూడా ప్రభుత్వం సూచించింది. దీంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లో కూడా కొన్ని కంట్రోల్ రూమ్ అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే తెలంగాణలో మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం సూచించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు తెలంగాణలో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొంత వర్షాలు ఎక్కువ పడతాయని కూడా వాతావరణ కేంద్రం సూచించింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ విశాల్.